ఇజ్రాయెల్ చరిత్రలో మొట్టమొదటి యుద్ధం ఇక్కడే రాయబడింది పిల్లరా. అంతవరకు వారికి యుద్ధము లేదు, అంతవరకు వారికి గెలుపు ఉంది, విజయం ఉంది. సముద్రం పాయలయ్యింది, ఒడ్డుకు చేరిపోయారు, తంబర పట్టుకున్నారు, పాటలు పాడారు, ప్రభువుని స్తుతించడానికి ముందుకెళ్లారు. కానీ మొట్టమొదటిసారి వారి యాత్రలో యుద్ధం వచ్చింది, శత్రువులు వచ్చారు. రాగానే ఆ యుద్ధ రంగంలో వారు ఎలా ముందుకు సాగారో నేను చెప్పే ముందు 17వ అధ్యాయంలో వచనం 8 రాయబడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 17:8 అండి. తరువాత అమాలేకీయులు వచ్చి, చాలండి, తరువాత అమాలేకీయులు వచ్చారు. ఇప్పుడు తరువాత అని రాయబడింది. ఏ తరువాత అంటే ప్రజలందరూ కూడా మాకు నీళ్లు లేవు, మాకు నీళ్లు కావాలి, మా గొంతెండిపోతుందని 17వ అధ్యాయంలో ఏడ్చి సనిగి ఆక్రందన చేసి రోధిస్తే మహాదేవుడు మోషే ద్వారా బండలో నుంచి నీళ్లు రప్పించి అందరి దాహాన్ని తీర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. లక్షల మంది దాహార్తిని దేవుడు మోషే నాయకత్వంలో తీర్చాడు. 17వ అధ్యాయంలో వారు దాహం తీరిన తరువాత శత్రువులు వచ్చారు. ఈ రోజున ఆశతో వచ్చావు, ఒక తృష్ణతో వచ్చావు, భారంతో కూర్చున్నావు, ఒక విజయాన్ని పొందుకుని కూర్చున్నావు. ఈ పొందుకున్న తరువాత, నీళ్లు త్రాగిన తరువాత శరదీర్చుకుని ఉందామనుకుంటే తరువాత అమాలేకీయులు యుద్ధమునకు వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే రెఫీదేము అనే ప్రాంతంలో ఇజ్రాయేలు మజిలీలుగా ఉండగా గుడారం వేసుకుంటే రెఫీదేములో ఉంటుండగా యుద్ధానికి వచ్చారు శత్రువులైన అమాలేకీయులు. లేదా ఈ అమాలేకీయులు ఎవరంటే మీకు నేను తొందరగా చూపెడతాను. అమాలేకీయులు అసలు ఎవరంటే చూడండి ఒకసారి. ఆది కాండములో 36వ అధ్యాయంలో, నేను మూలాంశంకి వెళ్ళలేదు, మీకు ముందుకి మాట చెప్పేసి తర్వాత ప్రాముఖ్యమైన మాటలు చెబుతాను, టైంకి విడిచిపెట్టేస్తాను. ఆది కాండం 36వ అధ్యాయంలో వచనం 10 అండి మరియు 11. అమ్మ ఎవరో ఒక్కరే రికార్డింగ్ అవుతుంది, మీరు అనుకోండి, ఇంకా పోటీ పడకండి. అమ్మ చదవండి అమ్మ. ఎవరైనా ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాష్యమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు చెబుతాను, అది ఎక్కువ భాగం ఉంది, అర్థం కాకపోవచ్చు, కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. ఏశావు ఎలీఫజును కన్నాడు, ఎలీఫజ్ అమాలేకును కన్నాడు. అమాలేకు సంతానమే అమాలేకీయులు. ఏశావు ఎలీఫజును కన్నాడు, ఈ ఎలీఫజ్ అమాలేకును కన్నాడు. అమాలేకు పుట్టిన బిడ్డలే అమాలేకీయులు. అసలు ఏశావు ఎవరు? శరీర సంబంధి, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాడు. ఉపధ్యాయ గ్రంథకర్త అంటాడు, ఏదేము చెడిపోయిన వాడు, హృదయ గర్విష్టి. ఏశావు మంచివాడు కాడు, మారు మనసు లేనివాడు అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన వీళ్ళు ఉన్నాడేమో చూచుకోండి, ఒక పూట కూటి కొరకు ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. ఎర్రని కూర కోసం, ఆకలి తీర్చబడటం కోసం తమ్ముడు వచ్చి అడిగితే తృణప్రాయంగా ఆశీర్వాదాన్ని కాలదన్నుకొని కడుపు నింపుకున్నటువంటి శరీర సంబంధి. అంతేకాదు, ఇంటిలో ఉండేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు కాదు. ఈయన ఎప్పుడు కూడా అరణ్యవాసి అని బైబిల్ మాట్లాడింది. ఏశావు అరణ్యవాసి, యాకోబు గుడారవాసి. ఆమేన్. ఏశావు అరణ్యవాసి, యాకోబు గుడారవాసి. యాశావు అరణ్యాల గుండా తిరిగేవాడు, వేటాడుకునేవాడు, మాంసం తెచ్చుకునేవాడు, మాంసాన్ని తినేవాడు. అమ్మ గౌరవం లేదు, నాన్న గౌరవం లేదు, భార్యలు పెళ్లి చేసుకున్నాడు, వారికి మారు మనసు లేదు. యాశావు భార్యలు అత్తకు మామకు ఇబ్బందులు పెట్టారు. యాశావు యొక్క భార్యలు అత్తయ్యను మామయ్యను హింసించారు. అలాంటి వారిని పెండాడు ఈయన శరీర సంబంధి. యాశావు కొడుకు ఎలీఫజ్, ఎలీఫజ్ కొడుకు అమాలేకు, అమాలేకు బిడ్డలు అమాలేకీయులు. అమాలేకీయులు ఎవరు అంటే శరీరానికి ముంగుర్తు. క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ యాత్రలో కనానుపురానికి మనం చేరాలి అంటే మన మొదటి శత్రువు మన శరీరం. పిల్లారా,
మన ప్రథమ శత్రువు మన దేహమే, బయటవాడు కాడు. యేసు లేనివాడో నాస్తికుడో ప్రభువు నమ్మనవాడో మన శత్రువు కాదు. మన శత్రువు మన శరీరమే. శరీరమును జయించగలిగిన వాడు, శరీరాన్ని నిగ్రహించుకునేవాడు, మనస్సును కాపాడుకునేవాడు, పట్టణాలను పట్టుకునేవాడని సాంద్రత సొలొమోను చెప్పాడు. ఈ రోజున మన జీవితాల్లో మన శత్రువు ఎవరు అంటే మన శరీరం. ఎప్పుడు దాడి చేస్తుంది అంటే మనం విశ్వాస యాత్రలో ముందుకు వెళుతుంటే మన దేహమే మన మీద దాడి చేస్తుంది. ఇప్పుడంటే రెఫీదీములో వారు దిగినప్పుడు అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. రెఫీదీము అంటే విశ్రాంతి స్థలం అర్థం పిల్లారా. రెఫీదీము అంటే ద ప్లేస్ ఆఫ్ రెస్ట్ అని అర్థం పిల్లారా. అంటే ఇశ్రాయేలీలు సంద్రాన్ని దాటి ఆరాధన చేసి పాటలు పాడి విడిపించబడి పస్కాను ఆచరించి అమ్మయ్య ఇన్ని చేసాం మనకి ఇంకేం కొదవా అనుకుని వారు వెళ్ళి రెఫీదీమున ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అమాలేకీయుల యుద్ధానికి వచ్చారు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మనం రెస్ట్ కోరుకుంటామో, నా శరీరానికి, నా దేహానికి, నా కుటుంబానికి నాకు రెస్ట్ కావాలనుకుంటామో అప్పుడే శత్రువు దాడి చేయడం ప్రారంభిస్తాడు. అందుకనే మనందరము కూడా అలుపెరగని పోరాటం చేయాలి, విశ్రమించని పోరాటం చేయాలి. మనందరము కూడా రాత్రింబగళ్ళు రేయింబగళ్ళు ప్రభువు కొరకు ప్రార్థించబద్దులం కావాలి. రేయనక పగలనక మౌనముగా ఉండకుండా ఈ పట్టణాన్ని కాపాడే ప్రార్థనలు ఈ సంఘంలో లేవాలి. అవి జరగాలి అంటే విశ్రాంతిని మనం కోరొద్దు. ఆమేన్. శరీరాన్ని మనం పెంచి పోషించొద్దు, దేహం కోసమే బ్రతకొద్దు. మన పౌర స్థితి పరలోకములో ఉంది. మనం కడుపునకు దాసులం కావద్దు. మనం ఆత్మ సంబంధమైన జీవితాన్ని ముందుకు వెళదాం. శత్రువు మన శరీరమే. వాడు దాడి చేస్తాడు, కునుకుపాటునిస్తాడు, వాక్యం విననివ్వడు, ఆత్మీయంగా సాగనివ్వడు, మోకాళ్ళు వేయనివ్వడు. వాడిని గెలవాలి అంటే ఈ రాత్రి మనకు వాడికి యుద్ధం ప్రారంభించబడి బిడ్డారా. మనకి వానికి యుద్ధం స్టార్ట్ అయింది. రెఫీదీములో ఉంటున్న యుద్ధం వచ్చింది. ఎందుకు రెఫీదీములో యుద్ధం వచ్చింది అంటే చూడండి ఒకసారి సంఖ్యాకాండం చూపెడతాను ఒకసారి. రెఫీదీములో ఎందుకు యుద్ధం వచ్చిందంటే దీని మూలవాక్యాన్ని రాలేదు, నేను మూలవాక్యానికి వస్తాను. మీకు ఫేర్గా ముందు చెప్పేస్తే అర్థమవుతుందని మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్తున్నాను. దానికి ముందు ఒక నిమిషం. సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో వచనం 3 అండి. సంఖ్యాకాండం మీరు చదువుతున్నారా? మొదటి నెల 15వ దినమున, మొదటి నెల 15వ తారీఖున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు. చాలండి అమ్మా, మీరందరూ వినండి, గుర్తుపెట్టుకోండి. మంచి దైవ సేవకులు మీ ఆత్మీయుల వారు. ఇశ్రాయేలీల మొదటి ప్రారంభ యాత్ర రామశేసు నుండి ప్రారంభించబడ్డారు. కనానుపురం వారి చివరి యాత్ర, వారి ప్రారంభం రామశేసు అనే ప్రాంతము నుండి పరమ కనానుపురం వరకు వారు ప్రయాణించి 40 ఏండ్లు వారి సుదీర్ఘ యాత్ర కొనసాగించబడింది. మొదటి మజిలీ పేరేమో రామశేసు. ఇప్పుడు నేను చదువుతాను వినండి. ఇప్పుడు నేను చదువుతాను వినండి. 33లో నేను చదువుతున్నాను పిల్లరా. వారు రామశేసు నుండి వచనం 5లో సుక్కోతులో దిగారు. సుక్కోతు నుండి ఏతాముకు వచ్చారు. ఏతాము నుండి బయల్ఫోన్కు వచ్చారు. అక్కడి నుండి పిహారియతో తట్టుకు వచ్చారు. అక్కడి నుండి మిగ్దోల్ దగ్గరకు వచ్చారు. అక్కడ నుండి బయలుదేరి వారందరూ కూడా అరణ్యంలో 3 రోజులు ప్రయాణం చేసి మారాకు వచ్చారు. అక్కడ నుండి ఏలీముకు వచ్చారు. అక్కడ నుండి వారు ఎర్ర సముద్రానికి వచ్చారు. అక్కడ నుండి సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యం నుండి దొపకాకు వచ్చారు. దొపకా నుండి రెఫీదెముకు వచ్చారు. రెఫీదెంలో నీళ్లు లేకపోతే దేవుడిని ఎవరు నీళ్ళు ఇస్తే రెఫీదెంలో నీళ్లు త్రాగేసి బయలుదేరి వారు సీనాయి అరణ్యమునకు వెళ్ళిరి. హల్లెలూయా. రెఫీదెములోని ఎందుకు యుద్ధం రావాలంటే రెఫీదెము తరువాత ఉన్న మజిలీ పేరు సీనాయి అరణ్యం. ఆ సీనాయి కొండ మీదే దేవుడు దిగొచ్చి మోషేకు ఆజ్ఞల పలకలు ఇవ్వబోతున్నాడు. ఆ ఆజ్ఞల పలకలు అందకుండా మోషే సీనాయి కొండ ఎక్కకుండా మోషేను నిలువరించడానికి సీనాయి అనుభవం లేకుండా చేయడం కోసమే రెఫీదెంలోని శత్రువు వాళ్ళని ఆపు చేయాలని యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో అత్యున్నత అనుభవాలు నువ్వు పొందకుండా, సీనాయి కొండ అనుభవం పొందకుండా,
దేవుని ధర్మశాస్త్ర అనుభవాన్ని నువ్వు పొందకుండా, పర్వతం మీద దేవుని ప్రత్యక్షను పొందకుండా ఆ పర్వతము కింద మజిలీలో నిన్ను ఉంచేద్దామని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ యుద్ధ రంగంలో మనము గెలిచి తీరాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్తున్నాను, అమాలేకీయులు ఓడిపోవాలి అంటే, శత్రువు మన శరీరం ఓడిపోవాలి అంటే, సంఘము లోకమును గెలవాలి అంటే, ఎల్ షడ్డాయి చర్చ్ విశాఖపట్నాన్ని ప్రభు కోసం పట్టుకోవాలి అంటే సంఘం ఎలా ఉండాలో ఇప్పుడు 4 మాటలు మీకు చెబుతాను. నేను టైంలో ముగిస్తాను. సంఘం ఎలా ఉంటే అమాలేకీయులు ఓడించగలదు, ఒక వ్యక్తి ఎలా ఉంటే దేహమును గెలవగలడు, శరీరమును గెలవగలడు, లోకాన్ని గెలవగలడు, ఒక విశ్వాసి, ఒక నాయకుడు, ఒక సమాజం ఏ రీతిగా ఉంటే ఇంత పెద్ద దేశం సొంతమవుతుందంటే బిడ్డారా, చూడండి ఒకసారి. యుద్ధ రంగంలో మనం గెలవాలి అంటే, అమాలేకీయులు ఓడిపోవాలి అంటే, యెహోవా నిస్సి అని లోకమంతా ప్రకటించబడాలి అంటే, మొట్టమొదటిగా అదే నిర్గమకాండంలో 17వ అధ్యాయములో వచనం 8 మరియు 9 అండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. సార్వత్రిక సంఘం గెలవాలి, దేవుని సంఘం ఓడిపోవద్దు. ఎల్ షడ్డాయి చర్చ్ సాహసోపేతమైన కార్యములు చేయాలి, విరోచితమైన కార్యములు చేయాలి, పరిధిని మించి సేవ చేయాలి, హద్దులు దాటి సేవ చేయాలి. ఈ మహాపురమును యేసుకు సొంతం చేయాలి. వైజాగ్లో ఉద్యమం రగిలించబడాలి అంటే వాక్యం మాట్లాడుతుంటారా. ఈ యుద్ధములోనట మోషే అంటాడు, యెహోషువ అన్న పేరు కూడా 17:9లోనే మొట్టమొదటిగా రాయబడింది. యెహోషువ కోసం ఆ పేరు కూడా 17:9లోనే మొట్టమొదటిగా వినిపించి, అంతవరకు యెహోషువ పేరు బైబిల్లో లేదు. 17:9లోనే ప్రస్తావనకు వచ్చాడు యెహోషువ అన్న వ్యక్తి. మోషే అంటాడు యెహోషువ అని యెహోషువను పిలిచి, నీవు మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయటికి వెళ్ళు. హల్లెలూయా. ఒకటి, సంఘం ఎలా ఉంటే గెలుస్తుంది అంటే, సంఘములో, పరిచర్యలలో, లేకపోతే సమాజంలో కొంతమంది ఎన్నిక చేయబడిన పిలుపొన్న వ్యక్తులు దేవునికి కావాలి. సంఘం గెలవాలి అంటే సంఘములో ఎన్నిక చేయబడిన వారు, పిలుపొన్నవారు, భారమున్నవారు, యుద్ధ సన్నద్ధులై రోషముతో దేవుని కోసం ప్రాణం పెట్టే యోధులు కొంతమంది దేవునికి కావాలి. ఇది మొదటి స్టెప్ పిల్లరా. సంఘం గెలవడానికి ఏర్పరచబడిన వారు సంఘములో కొందరు ప్రభువు కావాలి. గెలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్దిమంది రాత్రి నీవు కూడా ఉండి తీరాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ కొద్దిమందిలో నీవు ఉండాలి. మోషే అంటాడు, యెహోషువ కొందరిని, ఆమేన్, మనుష్యులను ఏర్పరచు, వారిని తీసుకుని బయటికి వెళ్ళిపో అంటున్నాడు. బయట పరిస్థితులు బాగులేవు, నీకు చెబుతాను, ఒక టాస్క్ ఇస్తాను, ఒక సమస్య ఉంది, నువ్వు భయపడొద్దు, ముందుగా మనుష్యులను ఏర్పరచు. అవును, సంఘములో ప్రార్థనా పరులు ఏర్పాటు చేయబడాలి, సంఘములో ఉపవాస వీరులు లేవాలి, సంఘములో దేవుని కార్యాల కొరకు వీక్షించే దర్శన పరులు లేవాలి, వరములు కలిగిన వారు లేవాలి, ప్రవచించేవారు కావాలి, భాషలు మాట్లాడేవారు కావాలి, అర్థములు చెప్పేవారు కావాలి. సంఘం దేదీప్యమానంగా వెలిగించబడి తీరాలి. జరగాలి అంటే సంఘములో దేవుని ఏర్పాట్లు ఉన్నవారు దేవుని కోసం ముందుకు రావాలి, బయటకు రావాలి. ఇంకెంతకాలం ఉండిపోతావు? ఇంకెంతకాలం దాక్కుంటావు? గిద్యోను ఆనాడు గానుగ చాటున దాక్కున్నాడు. సౌలుని రాజుగా చేస్తానంటే సౌలు సామానులో దాక్కున్నాడని బైబిల్ మాట్లాడుతుంది. సౌలు సామానులో దాక్కున్నాడు, గిద్యోను గానుగ చాటున దాక్కున్నాడు, జక్కయ్య చెట్టు మీదకి ఎక్కిపోయినాడు, చాలా మంది ఎస్కేప్ అయిపోయినారు. ఈ రాత్రి నువ్వు బయటకు వచ్చే పరిస్థితి రావాలి. గిరిగీసుకుని ఉండిపోయావు, నాకెందుకులే ఆగిపోయావు, ఇది నాకు కాదులే, ఈ సందేశం నాది కాదు, వాళ్ళెవరో ఉన్నారులే, వాళ్ళు ప్రార్థన చేస్తారులే, వాళ్ళే పరిగెడతలను అనుకుని ఉండిపోయి
ఏదో నామకార్థంగా వచ్చిపోతూ ఉంటే నీవు ఏర్పరచబడిన గుంపులో ఉండి తీరాల్సిందే. నీవు ఎన్నిక గుంపులు ఉండి తీరాల్సిందే. నా ప్రభువు పిలుస్తూ ఉండగా ఆ పిలుపును కాదనకుండా దైవ ఏర్పాట్లో ఉన్న కొంతమంది ఈ రాత్రి ఈ సమాజంలో ప్రభు కోసం లేవాలి. హల్లెలూయా. కొంతమంది లేవాలి. వారు సన్నద్ధులు కావాలి. రాత్రైనా పగలైనా నాయకుడు పిలిపిస్తే కార్యక్రమాన్ని చేద్దామంటే, సువార్త ప్రకటిద్దామంటే, దేవుని రాజ్యాన్ని కడదామంటే, ఈ రాజ్య నిర్మాణంలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా, సంకోచించకుండా, దేవుని కొరకు రోషంతో మండి కరిగిపోయే, వెలుగుతూ ప్రకాశించే మండే యోహానుల దేవుని కావాలి. దీపాల దేవుని కావాలి. ఈ రాత్రి నీ వెలిగించబడిన దీపం కంచము కింద, కొంచెం కింద, మంచం కింద పెడితే అది ఆరిపోతుంది. ప్రభు నిన్ను వెలిగించాడు, అవకాశం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, జీవాన్నిచ్చాడు, దర్శనమిచ్చాడు, భారమునిచ్చాడు, నీ బాధలు పోగొట్టాడు, నిన్ను బ్రతికించినాడు. అయితే వెలిగించబడిన నీవు ఆ దీపాన్ని కంచం కింద అంటే తినడమే, కొంచెం కింద అంటే వ్యాపారం, డబ్బే. 3 మంచం కింద సోమరతనం, లేవం, మోకాలు వయ్యం, నిద్రే. వెలిగించబడిన దీపాలు కంచం కింద వద్దు, కొంచెం కింద వద్దు, మంచం కింద వద్దు, దీపస్తంభం మీద పెడితేనే పట్టణానికందరికీ కనబడుతుంది. ఎల్ షడ్డాయి మందిరం అందరికీ వెలుగునివ్వాలి. ఈ సంఘం లైట్ హౌస్ కావాలి. ఈ సంఘమే ఈ దేశాన్ని ప్రపంచానికి కదిలించే యోధుల్ని పంపించాలి. వాక్యం మాట్లాడుతుంది, కొంతమందిని ఏర్పరచాలి. ఈ రాత్రి ఎందుకు కూడిక అంటే, కొంతమందిని నా దేవుడు దర్శించే రాత్రి, ఏర్పరచుకునే రాత్రి, నా ప్రభు పిలుస్తున్న రాత్రి. ఆయన వెళుతూ ఉన్నాడు. శిష్యులు కొంతమంది, అప్పటికి వారు జాలర్లు, శిష్యులు కాలేదు. పేతురు, యాకోబు, యోహాన్లు వారు దోణి కడుక్కుంటున్నారు, వల కడుక్కుంటున్నారు, వలలు బాగు చేసుకుంటున్నారు. ప్రభు వచ్చాడు, నా వెంబడి రండి అన్నాడు. ఆమేన్. నాతో రండి అన్నాడు. ఒక పిలుపు పిలవగానే, ప్రభు చూద్దాం అమ్మా నాన్న ఉన్నారని లేదు, పిలుపు రాగానే వారు యేసయ్య వెంబడి పరిగెత్తుకుని వచ్చారు. హల్లెలూయా. లేవి అనేవాడు ఉన్నాడు, డబ్బులు వ్యాపారం చేసేవాడు. ఆయన పేరు మత్తయి. బాగా డబ్బులు ఉండేవాడు, సొంకం వసూలు చేసేవాడు. బోల్డంత డబ్బులు రోజుకి చేతులు ఇంట్లో ఉండేవి. ప్రభు లేవి, మెట్ట మీద నుండి కిందకు రా, ఆ వ్యాపారం మానే, నన్ను వెంబడించనగానే లేవి అనే ఆ మత్తయి వ్యాపారాన్ని మానేసి డబ్బును వదిలేసి యేసయ్య శిష్యుడిగా మారిపోయాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. యుద్ధ కాలములో ఉన్నాం, కష్టకాలములో ఉన్నాం. సార్వత్రిక సంఘం పోరాటములో ఉంది. సంఘం ఇప్పుడు ఏమాత్రం కూడా సుఖములో లేదు. 4 పక్కల ఇబ్బందులు ఉన్నాయి మనకు. 4 దిశల భయం ఆవరించింది మనకు. అమాలేకీయులు దండెత్తి వస్తున్నారు, శత్రువు దాడి చేస్తున్నాడు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో నీ విశ్వాసపు వాడ మొక్కలు కాకుండా ఒడ్డుకు చేరాలి అంటే మనలో ఏర్పాటు ఉన్న వారి మీదకు లేవాలి, దర్శనం ఉన్న వారి మీదకు లేవాలి, పిలుపున్న వారి మీదకు లేవాలి. ప్రభు పిలుస్తూ ఉండగా నేనున్నాను దేవా, నేను వెళ్తాను దేవా, చిత్తం దేవని చెప్పి యెషయా దేవుని కావాలి. సమూయేలు అని పిలవగానే చిత్తమండి, నేనున్నాను, ఇదిగో నీ దాసుడును ఆలకిస్తున్నాను, ఆజ్ఞవండి అని చెప్పి ఒక సమూయేలు ఈ సమాజంలో లేవాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎదురు చెప్పకుండా, కాదనకుండా, నేను బాలుడను, నాకు నెత్తుంది, నేను మాట్లాడలేను, ఫరో అంటే భయం, నేను వెళ్ళను, మరొకటి చూసుకొని చెప్పకుండా ఆయన పిలిచిన వెంటనే ఆయన వెంబడి వెళ్ళి కష్టమైన నష్టమైన సాగే ఒక వ్యక్తి సమాజానికి అవసరం. పిల్లారా, ఈ రాత్రి అమాలేకీయులు ఓడిపోవాలి అంటే మనం లోపడే ఉండిపోయాం, మనం బయటికి రావాలి. హల్లెలూయా. మనం బయటకు రావాలి, మన ప్రార్థన బయటకు రావాలి, పాట బయటకు రావాలి, విశ్వాసం బయటకు రావాలి. కష్టకాలము రాగానే మన విశ్వాసపు శక్తి బయటకు కనిపించాలి. ఎంతవరకు మన గుండెలోన 4 గోడల్లోన ఇంట్లో ఉండిపోయింది. ఇప్పుడు మన జీవితంలో మన విశ్వాసం అంతా కూడా లోకమంతా ప్రచురం కావాలి. ఆమేన్. లోకమంతా ప్రకటించబడాలి.
నీ కొరకు అందరూ తెలుసుకోవాలి. దానికి ముందు యేసుని కనపరచాలి అంటే వాక్యం రాయబడింది, యుద్ధ కాలములో ఏర్పాటులో ఉన్న వారు ప్రభు కోసం యుద్ధ సన్నద్ధులే రావాలి. ఏర్పరచబడిన వారు అనే మొదటి గుంపు ఉంటే సంఘం యుద్ధములో గెలుస్తుంది. దేవుని ఏర్పాటుని మరిచిన ఏ సంఘమైనా ఎన్నిక లేకుండా, పిలుపు లేకుండా, బయటకు రాకుండా గిరిగీసుకుని బతికేస్తే యుద్ధములో ఓడిపోతాం. గిరులు దాటి బయటకు వద్దాం, హద్దులు దాటి బయటకు వద్దాం, పరిధులు దాటి బయటకు వద్దాం. ఇంత గొప్ప దేశాన్ని యేసుకు సొంతం చేయాలి అంటే నా ప్రభు పిలుస్తూ ఉంటే ఇప్పుడే నువ్వు స్పందించి తీరాల్సిందే రోజులారా. మనం మారాల్సిందే, మార్పులు రావాల్సిందే. ఆ మార్పు నా దగ్గర నుండే రావాలి రాత్రి. హల్లెలూయా. యెహోషువ ఏం చేయాలి? నీవు మనుష్యులను ఏర్పరచు, మన కొరకు ఏర్పరచు, వారిని బయలుకు తీసుకుని వెళ్ళు, ఇక్కడ వారిని ఉంచొద్దు. ఎంతకాలం అన్నారు? సంద్రం దాటారు, నీళ్లు తాగారు, మన్నా తిన్నారు, పూరీడులు తిన్నారు, పాటలు పాడారు, తంబర కొట్టారు, సితార కొట్టారు, అంత బానే ఉంది. ఇప్పుడు ఆ సమయం కాదు, బయటకు వచ్చే సమయం. దేవుని సంఘం బయటకు రావాలి. ఆమేన్. సంఘం ఇంకా అక్కడే ఉండొద్దు. సంఘంలో మూమెంట్ రావాలి, సంఘం మూవ్ కావాలి, సంఘం చలించాలి, సంఘం స్పందించాలి. సంఘము హద్దులు దాటి వెళుతూ దేశాన్ని మొత్తాన్ని ప్రభువు కొరకు అంకితం చేయడం కోసం ప్రయాసపడాలి. మొట్టమొదటిగా యుద్ధములో గెలవాలి అంటే ఏర్పరచబడిన కొందరు ఈ రాత్రి లేవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడొకసారి రోమాపత్రికలో 8వ అధ్యాయంలో వచనం 38 అండి. రోమాపత్రిక 8 వచనం 38. రోమాపత్రిక మరణమైనను 8:38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను. రోమా 8:28 అండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున ఏర్పరచబడి పిలువబడిన వారికి దేవుడు సమస్తమును మేలు కొరకు సమకూర్చబోతున్నాడు. ఈ రాత్రి పోగొట్టుకున్నావా? కోల్పోయి కూర్చున్నావా? నిస్పృహలో ఉన్నావా? నిరాశలో తర్జన అవుతున్నావా? అయితే నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పిలిచినటువంటి దేవుడు నీకు మేలు చేయాలి అని సమస్తమును ఈ రాత్రి నీ కొరకు సమకూర్చబోతున్నాడు ఆయన. దేనినైతే పోగొట్టుకుని రాత్రి కూర్చుని ఏడ్చావు, ఎందుకైతే ఆరాధనలో కన్నీరు కార్చావో, ఎందుకైతే మోకరించి విజ్ఞాపనలో ఒప్పించబడ్డావో, నా దేవుడు పొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినేసిన పంటంతా మరల నీకు ఇయ్యబోతున్నాడు, రెస్టోర్ చేయబోతున్నాడు. ఏ ఉద్యోగం పోయిందో, అవకాశం పోయిందో, వృత్తి పోయిందో, వ్యాపారం పోయిందో, ప్రార్థన మానేసావో, ఉపవాసం మానేసావో, మరల నా దేవుడు తాను నిన్ను పిలుస్తూ సమస్తం నీకు సమకూర్చబోతున్నాడు, మేలు చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. యుద్ధములో కూడా మేలే చేస్తాడు ఆయన, కష్టములో కూడా మేలే. ఆయన పేరే మేలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరే మంచి చేసే దేవుడు ఆయన. ఆయన మంచివాడు, యెహోవా అందరికీ ఉపకారి అని వాక్యం మాట్లాడుతుంది. రాత్రి మొట్టమొదటి పిల్లరా, మనం దీవించబడి గెలవాలి అంటే ఏర్పరచబడిన కొందరు లేవాలి, బయటకు రావాలి. హల్లెలూయా. బయటకు రావాలి. బయటకు వస్తే చంపేస్తారేమో, కొట్టేస్తారేమో, ఏ పరిస్థితులు ఏం కానివ్వండి, క్రైస్తవ సంఘం మరొక్కసారి లోపల ఉన్న సంఘం బయటకు రావాలి. హల్లెలూయా. మనం బయటకు వస్తే పరిస్థితులు మనకు కనబడతాయి. ఒకటి, ఏర్పాటు ఉన్నవారు, పిలుపు ఉన్నవారు సంఘములో ప్రభువు కోసం సిద్ధపడాలి. రెండవదిగా యుద్ధములో గెలవాలి అంటే రెండవదిగా అదే నిర్గమకాండంలో 17వ అధ్యాయములో వచనం 10 అండి. వచనం 10. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను.
మోషే అహరోను ఆ, హూరు అనువారు ఆ, ఆ కొండ శిఖరమెక్కిరి. ఆ, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఆ, ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఆ. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఏర్పరచబడిన వారు బయటికి రావాలి. బయటికి అంటే వెళ్ళిపోమని కాదండి, నాయకులతో కలిసి పరిస్థితుల్లో సత్తువును వడించడానికి చేతులు నాయకుడితో కలపాలి. యెహోషువ నాయకత్వంలో, దైవ సేవకుడి నాయకత్వంలో సంఘం ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో యుద్ధ రంగానికి సంసిద్ధం కావాలి. ఒకటి, ఏర్పరచబడిన వారు కావాలి. రెండవదిగా ఆ యుద్ధ సమయంలో మోషే అట కొండ శిఖరమునకు ఎక్కాడు. చేతి కర్రను పట్టుకున్నాడు. ఆ కర్ర దేవుని కర్ర పట్టుకొని కొండ శిఖరానికి వెళ్ళిపోయి చేతులు రెండు పైకెత్తి ఆ శిఖరం మీద మోషే అమాలేకీని ఓడించమని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సంఘం గెలవడానికి, శత్రువు ఓడిపోవడానికి మొట్టమొదటిది దేవుని సంకల్పంలో ఉన్న గుంపు దేవుని కావాలి. రెండు, చేతులెత్తి ప్రార్థించే వ్యక్తులు దేవుని కావాలి. ఆమేన్. చేతులెత్తి ప్రార్థించే వ్యక్తులు దేవుని కావాలి. చేతుల పైకెత్తామని ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ చేతులెత్తి ప్రార్థిద్దాం బిడ్డారా. మన్నా కురవాలి అన్నా, పూరేడులు కురవాలి అన్నా, నీళ్లు రావాలి అన్నా, మారా నీళ్లు మాధుర్యం కావాలి అన్నా, శత్రు ఓడిపోవాలి అన్నా, యోర్దాను ఎండిపోవాలి అన్నా, ప్రార్థనే ప్రార్థనే. చేతుల పైకెత్తి ఆకాశమైన దేవునికి నైవేద్యం ఇవ్వాలి, అంగలార్చాలి, రోధించాలి, ప్రాతకాలమే లేవాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, ఎడ తెగని ప్రార్థన చేసేవారు కావాలి. హన్నా వలె ఆత్మను నీళ్ళ వలె కృమ్మరించేవారు కావాలి. యేసు వలె మరణమగ్నంతో లోతుకు వెళ్ళి చింతాక్రాంతులే చేసేవారు ప్రార్థన దేవునికి కావాలి. యాకోబు వలె మగ సిరి గలవారమై దోతతో పోరాడే ప్రార్థనలు దేవునికి కావాలి. ఎఫ్రా వలె సంపూర్ణ ఆత్మ నిశ్చయత కొరకే కొలసి సంఘం కొరకు ఏ రీతిగా ఎఫ్రా ప్రార్థనలో పోరాటం చేసినాడు, అలాంటి యోధులు దేవునికి కావాలి. రాత్రి ఏదో ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదండి. అనుకరించే ప్రార్థన, నేర్చుకున్న ప్రార్థన, చెమటే పట్టని ప్రార్థన, ఇంకా బలవంత ప్రార్థన, ఇంకా మన జీవితాల్లో చాలాసార్లు మనం చేయాలి కాబట్టి చేసే ప్రార్థన ఉదయం మధ్యాహ్నం రాత్రి తినటం ప్రార్థన కాదు. మనందరమును భారముతో ప్రభు సన్నిధిలో అంగలార్చువారం కావాలి. విజయం రావాలి అని, కృప కలగాలి అని. ఆమేన్, హల్లెలూయా. జకర్యాలో ఉంటుంది, ప్రభువా నీ పని చేస్తూ ఉంటే గొప్ప పర్వతం నాకు ఎదురుగా వచ్చింది ప్రభువా, ఏం చేయాలని ఏడుస్తూ ఉంటే ప్రభు అంటాడు కృప కలుగును గాక. ఇప్పుడు గట్టిగా చెప్పండి ఒకసారి, కృప కలుగును గాక. ఎల్ షడ్డాయ్ పరిచర్యలకు కృప కలుగును గాక. అమాలేకీయులు వచ్చినా, శత్రువు వచ్చినా, కష్టం వచ్చినా మీ అందరికీ కృప కలుగును గాక. కొండలు పెకిలించబడతాయి, పర్వతాలు మునిగిపోతాయి, నదులు ఎండిపోతాయి, సముద్రాలు దారుణిస్తాయి, శత్రువు ఓడిపోతాడు, నువ్వు గెలిచే తీరుతావు. నీకు కృపను దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. నీ శక్తి చేత నేను, బలము చేత నేను కాక ఆయన ఆత్మ ద్వారా దీన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. సంఘం గెలవాలి అంటే దేవుని ఏర్పాట్లు ఉన్న కొంతమంది దేవునికి కావాలి, వారు సన్నద్ధులు కావాలి. రెండు, సంఘం గెలవాలి అంటే చేతులెత్తి ప్రార్థించే వ్యక్తులు ప్రభువు కావాలి. ఏ ప్రార్థన? కొండ కింద, కొండ మధ్య, చెట్టు కింద సోలుపే ప్రార్థన కాదు. యుద్ధ రంగములో, కథన రంగములో, రణరంగములో ప్రజలందరూ ఉండిపోతే అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొండ శిఖరం మీదకి వెళ్ళి చేసే ప్రార్థన కావాలి. శిఖరం మీదకి వెళ్ళినాడు, శిఖరపు కొన మీదకి వెళ్ళినాడు. ఈ రాత్రి ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన ఆకాశం అంటాలి. 18వ సంకీర్తనలు అంటాడు కీర్తనకారుడు, నా దేవుడు నా ప్రార్థన తన ఆలయములో ఆలకించాడు. ఆమేన్. ఒకటి, ఆలకించే ప్రార్థన చదవద్దండి. అలా ముందుకెళ్తే నా దేవుడు నా ప్రార్థనని అంగీకరించాడు.
ప్రార్థన రెండు రకాలు. ఒకటి ఆలకించే ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూనే ఉంటే నీకే లాభం. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అని వింటూ ఉంటే, చెబుతూ ఉంటే లాభం లేదు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించే రాత్రిగా ఈ రాత్రి మారాలి. దేవుడు ఆమేన్ అని స్టాంప్ వేయాలి, నీకు అప్రూవల్స్ ఇవ్వాలి, నిన్ను యాక్సెప్ట్ చేయాలి, నీతో పాటు దేవుడు ఆమేన్ చెప్పాలి. అలాంటి ప్రార్థన చేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు వినాలి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. తబలా కూడా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, వదలకనను ఎడబాయని దేవా, వదలకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా. ఆడాలి, చరణ పాడదాం. ఆమేన్. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అధరెను ధరణి భయకంపముచే, అధరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా. ఆమేన్. యెహోవా నా దీపమును వెలుగించువాడు, అంటే చేసేయండి. వెలుగుగా మేయును నా దీపమును వెలుగించువాడు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. సార్వత్రిక సంఘం అమాలేకీలు ఓడించాలి, యెహోవా నిస్యని దేశమంతా వినబడాలి అంటే ఒకటి ఏర్పరచబడిన సన్నద్ధుల దేవుని కావాలి. ఆమేన్. రెండు, చేతులు పైకెత్తి ప్రార్థించే యోధులు దేవుని కావాలి. పరిస్థితులు మార్చబడ్డానికి, నీ కుటుంబంలో మార్పులు రావడానికి, నువ్వు అనుకున్న కళలు సాకారం గావించబడాలి అంటే
కేవలం ప్రార్థనే కారణం పిల్లారా. ప్రార్థనే కారణం, ప్రార్థనే హేతువా. ఏ ప్రార్థన? చేతులు పైకెత్తే ప్రార్థన. కీర్తనకారుడు అంటాడు, దేవా నేను చేతులు పైకెత్తుట సాయంకాలపు నైవేద్యం అంటాడు. మనం చేతులు పైకెత్తుట ఏం చెప్పండి? నైవేద్యం ఇస్తారా? ఒకసారి దేవునికి ఇస్తారా? డబ్బులు అక్కర్లేదండి, డబ్బులు వద్దులేండి, నైవేద్యం ఇస్తారా? నోటితో కాదు, నైవేద్యం అలాగే ఇవ్వాలి. ఉంచండి ఒకసారి. చేతులు పైకెత్తితే నైవేద్యం ఇచ్చినట్లుగా మనం నైవేద్యం ఇస్తే తిరిగి మనకైనా ఆశీర్వాదం కొమ్మరిస్తాడు. ఆయన అచ్చుండే దేవుడు కాడు, బాకీ పడే దేవుడు కాడు. నువ్వు నైవేద్యం చెల్లిస్తే దేవుడు తప్పకుండా దానికి ప్రతిఫలంగా నీకు అద్భుతం చేయబోతున్నాడు రాత్రి. లేదా మొట్టమొదటిగా ఏర్పరచబడిన వారు ఉండాలి. రెండు, సంఘములో ప్రార్థనా పరులు కావాలి. ఆమేన్. ఎలాంటి ప్రార్థన అంటే యాకోబు వలె మగ సిరి గలవాడి దూతతో పోరాటం చేసే ప్రార్థన. హల్లెలూయా. నన్ను వదిలే బాబు, తెల్లవారిపోతుందరా బాబు, నన్ను వదిలే, నన్ను ఎవరు చూడకూడదు, నేను వెళ్ళిపోవాలి అని అన్నా సరే వదలలేదు. ఆఖరికి దూత కొడితే యాకోబు యొక్క తుంటి నరం ఏమైందట? గూడిపోయి వసిలిపోయింది. గూడు వసిలిపోతే ఆ కాలు గూడు వసిలిపోతే ఆ నరం వసిలిపోతే కుంటుకుంటూ మిక్కుకుంటూ దూతతో పోరాటం చేశాడే కానీ ప్రయత్నం మాత్రం వదలలేదు. ఈ రోజున మన తుంటి నరమే పోయినా, ఆరోగ్యమే సహకరించకపోయినా, లేకపోతే గూడు వదిలేసిన, కీళ్ళు పంచేయకపోయినా మనం మాత్రం ప్రార్థనలో పట్టుదల కలిగి ముందుకు సాగాల్సిందే. సిగ్గుమాలి మాట మాటకి అడగాల్సిందే. అని ఇచ్చేంత వరకు, తలుపు తీసేంత వరకు రొట్టె కావాలని అర్ధరాత్రిలో మనం తలుపు తట్టాల్సిందే. అడిగితే తప్పకుండా జనములను స్వాస్థ్యముగాను, ఉదగంతములను సొత్తుగాను అని మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం ముందుకు వెళ్దాం. ఒకటి, ఏర్పరచబడిన వారు మందిరములో ఉండాలి. రెండు, ప్రార్థించేవారు సంఘములో ఉండాలి. మూడవదిగా పిల్లరా, అదే నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో వచనం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తిన మోషే చేతులు పైకెత్తినాడు, ఇశ్రాయేలీలు గెలిచినారు. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. హల్లెలూయా. చదవండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా. చేతులు మోషే పైకెత్తినప్పుడు దేవుని ప్రజలు గెలిచారు. బరువెక్కి కిందకు దించేస్తే శత్రువులు గెలిచారు. కాబట్టి మోషే చేతులు బరువెక్కినప్పుడట ఒకడు ఈ పక్క ఒకడు ఆ పక్క అహరోను హూర్లట ఆదుకొని ఒక రాయి వేసి బండ వేసి మోషేను కూర్చోబెట్టి సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఈ పక్క ఆ పక్క ఇద్దరు ఆదుకుంటే ఒకడు ప్రార్థిస్తే కిందన విజయం వచ్చింది. సంఘములో ఏర్పరచబడిన గుంపు దేవునికి కావాలి. రెండు, ప్రార్థించే గుంపు కావాలి. మూడు, సంఘములో నాయకుడిని ఆదుకునే గుంపులు లేవాలి. కాపరిని ఆదుకునే గుంపులు లేవాలి. సేవకుడిని అర్థము చేసుకొని, సేవకుడు చేతులు బరువెక్కిపోతే, సేవకుడు చేతులు భారంతో ఉండిపోతే, ఇంత భారభరితమైన పరిచర్య దేవుని సేవకుడు నడిపించుకొని తీసుకెళ్తూ ఉంటే సేవకుని మనసు అర్థం చేసుకొని ఈ పక్క ఆ పక్క ఉండాలి. హల్లెలూయా. మనం ఒక పక్కే ఉంటాం, మరి ఈ పక్క ఎవరు ఇంకెవరు ఉంటారు? ఒక పక్క ఆదుకుంటే మరి ఈ చేయి దిగిపోతే కిందకి. రెండు పక్కల 4 త్రోవల. ఆమె చెప్పండి. మాట మాటికి ప్రతిసారి అన్నిసార్లు ఎన్నిసార్లైనా ఆఖరికి ప్రాణం పోయేంత వరకు సేవకుడు చేతులని ఆదుకునేవారు దేవుని కావాలి. హల్లెలూయా. ఆదుకోవాలి, హెల్పర్స్ కావాలి, సపోర్టర్స్ కావాలి, స్టాండర్డ్స్ కావాలి. సూర్యుడు అస్తమించేంత వరకు నిలకడగా ఉండేవారు కావాలి. నీకు కొంతసేపు పట్టుకున్నాను కదా, నేను వెళ్ళిపోతాను, చీకటి అయిపోతుంది, ఇంట్లో పనులు నేను అనుకోలేదు. నాయకుడు చేతుల బరువెక్కింది ఈ పక్క ఆ పక్క వారు ఆదుకొని సూర్యుడు కిందకి దిగి
రవి అస్తమించేంత వరకు వాళ్ళందరూ కూడా ఇద్దరు కలిసి అలాగనే పట్టుకున్నారు. ఈ రోజున నాయకుడు చేసి ఈ పరిచర్య విజయంతో ముగించబడాలి అంటే మీరు ఆఖరి వరకు ఈ సంఘములో మీ నాయకుడితో కొనసాగబద్దులు కావాలి. మీ చివరి శ్వాస వరకు ఆలయాన్ని విడవకూడదు, నాయకుడిని విడవకూడదు. నాయకుడు ప్రార్థించేవాడు, నీ క్షేమం కొరకు ఏడ్చేవాడు, మీ కాపరి పరితపించేవాడు, తన కొరకు కాకుండా దేశ క్షేమం కొరకు కొండ శిఖరం ఎక్కినవాడు. అతని చేతిలో దేవుని కర్ర ఉంది. హల్లెలూయా. కుమారయ్య గారు మామూలు అందరిలాంటి సేవకులే కాదండి. నేను ఆయన కూడా చూశాను. పొగట్లేదు, ఆయన సన్మానాలు చేసుకోరు, దండలు వేయించుకోరు, సాల్వాలు కప్పించుకోరు. నేను చూశాను నా కళ్ళతో కూడా. జరుగుతున్న పరిచర్యలో నేను చూశాను కొంతకాలం నుండి. దండలు కానీ, సాల్వాలు కానీ, చప్పట్లు కానీ, ఘనతలు కానీ ఏది కోరరు ఆయన. ఎస్కోట్లో చాలాసార్లు మేము కలుసుకున్నాం పిల్లరా. నేను చాలా సందర్భాలు ఎస్కోట్ వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు వారిని నేను కలిశాను. మొన్న కూడా ఈ మధ్యన మేము కలుసుకున్నాం. అందరూ వేసుకుంటే సరదా, కానీ అన్ని తృణీకరించి ప్రభువే ఘనపరచబడాలి అని. ఈ రోజున ఈ సేవకుడి చేతిలో ఏముంది? దేవుని కర్ర ఉంది. ఆమేన్. ఏల్ సడ్డై చర్చికి ఏముంది? ఏల్ సడ్డై చర్చికు దేవుని కర్ర ఉంది. ఆమేన్. ఈ కర్ర సంద్రాన్ని పాయలు చేసేది, ఈ కర్ర ఫరో నోరు మోయించేది, ఈ కర్ర ఐగుప్తులు హత్యలు చేసేది, ఈ కర్ర లక్షల మందిని త్రోవ చూపించి నడిపించేది, ఈ కర్ర బండను తాకగానే బండలోంచి నీళ్లు వచ్చేది. ఇది దేవుని కర్ర. దేవుని కర్ర. ఆ కర్ర ఇక్కడ దాచబడింది. ఆమేన్. నాయకుని చేతుల్లో ఉన్నది. అందుకని అహరోను కావాలి, హూరు కావాలి. ఈ పక్క ఉండాలి, ఆ పక్క ఉండాలి, ముందు ఉండాలి, వెనక్కు ఉండాలి, ఈ పార్శ్వములు ఉండాలి. ఈ నాయకుడిని కనుపాపలా కాపాడుకుని దేశములో గెలుపు నమోదు అయ్యేంత వరకు మీరే ఆదుకునే సేవలు చేయాలి. ఒకటి, ఏర్పరచబడిన వారు లేవాలి. 2, ప్రార్థించేవారు లేవాలి. 3, ఆదుకునేవారు కావాలి. ఆమేన్. ఆదుకునేవారు కావాలి. ఇలా చూడండి, ఒకసారి చూపెడతాను నేను. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో వచనం 3 అండి. తొందరగా మనం ముందుకు వెళ్దాం. మరొక 4వ మాట ఉంది. ఫిలిప్పీ పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. జీవ గ్రంథమందు రాయబడిన పేర్లు ఎవరివి అంటే, మర్మాలు చెప్పే మా పేరు, లోతుకు నడిపించే మరొకరి పేరు, ఉపదేశించే బోధకుల పేరు, లేకపోతే రకరకాలుగా తలాంతులు ఉన్న వారి పేరు కాదట. జీవ గ్రంథములో పేరు ఉండాలి అంటే, నిర్ధారణ కావాలి అంటే, ఈ లోకములో నీవు స్వార్థ పనిలో ప్రయాసపడాలి, సేవకులు నువ్వు సహకరించాలి. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడినాయి. ఆ సహకారులు వాళ్ళు ఆడోళ్ళు. అందులో క్లెమెంతు ఉంది, ఫీబే ఉంది, కొద్దిమంది ఉన్నారు. అంటాడు పౌలు గారు, ఆ సహకారులు నాతో ప్రయాసపడ్డారు, వారి పేర్లు జీవ గ్రంథం ముందు రాయబడ్డాయి. ఈ రాత్రి నీ పేరు జీవ గ్రంథం ముందు రాయబడాలి అంటే నువ్వు ఆదుకునేవాడువు కావాలి, చేయిని పట్టుకునేవాడువు కావాలి, బరువుగ్రస్తాన్ని కాపాడుకునేవాడువు కావాలి. సేవకుడు 10 కాలాలు పచ్చగా సేవ చేయాలి అంటే ఆదుకునే విశ్వాసుల దేవుని కావాలి. మాసిదోనియ సంఘం డబ్బులు ఇచ్చింది, సామర్థ్యం కంటే మించి ఇచ్చింది. అవునా కదా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కొలస్సీ సంఘం వాక్యం రోగించింది అక్కయ్యలో మరి ప్రాంతాల్లో. కొరింథీ సంఘం ఆత్మపూర్ణత నింపబడింది. కానీ గలతీయ సంఘం ఏం చేసిందంటే, బైబిల్ రాయబడింది, సఖ్యమైతే వారి కనుగుడ్లు ఓడబెరికి పౌలు గారికి ఇచ్చి వేసిందని సాక్ష్యం రాయబడింది. వారు డబ్బులు ఇచ్చారు, ఒకరు వెండి ఇచ్చారు, శవదేశపురాని ఏమో బంగారం తెచ్చింది, మరొక ఆయనేమో గంధపు చెట్లు ఇచ్చాడు, కొరేష్ వచ్చాడు, మరి చక్రవర్తి వచ్చాడు. రాజులందరూ కూడా మందిరానికి, నగరానికి
ఏనుగు దంతాలు, వైడూర్యాలు ఇచ్చారు. కొత్త నిబంధన సంఘంలో పెదవరాలు 2 కాసులు ఇచ్చింది. పాత నిబంధన పరిచర్యలలో పెదవరాలు 10 రొట్టెనిచ్చింది. కానీ గలతీయ సంఘం కనుగుడ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఆమేన్. డబ్బులు ఇక్కడ ముఖ్యం కాదు, తమ కనుగుడ్లు కూడా, తమ కళ్ళు కూడా ఓడబెరికి పౌలు గారికి ఇచ్చే సంఘం అంటే గలతీయ సంఘం 2వ అధ్యాయంలో మాట్లాడబడ్డాయి. సఖ్యమైతే తమ కళ్ళు ఓడబెరికి నాకు ఇచ్చి వేసింది పౌలు గారు సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున అహరోను కావాలి, హూరు కావాలి. ఆమేన్. బరువెక్కిన చేతులను, భారభరితమైన ఈ సేవను, చేతి కర్ర, దేవుని కర్ర పట్టుకొని కొండ మీద నిలబడినటువంటి ఈ సేవకుడిని ఈ రోజున ఇటు అటు ఆదుకుని ప్రార్థనలో పట్టుకునేవారు కావాలి. సంగమా, మీరు ఎంత ప్రార్థన చేస్తారో అంతగా మీ సేవకుని వాడుకుంటాడు. నేను కూడా విరివిగా రెస్ట్ లేకుండా అనేక ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాను. దీనికి కారణం నా వెనుక సంఘం ప్రార్థించే సంఘం, నా వెనుక బిడ్డలు ప్రార్థించే బిడ్డలు. మేము ఆస్తుల కొరకు, అవకాశం కొరకు ప్రాకులాడలేదు. నా వెనుకున్న వారు ప్రార్థనా పరులు, కన్నీరు కార్చే కుటుంబం, కన్నీరు కార్చే భక్తులు, కన్నీరు కార్చే సన్నిహితులు. వీళ్ళందరి ప్రార్థనే నాయకుడిని వాడుకుంటుంది, అందరి ప్రార్థనే సేవకుడిని వాడుకుంటుంది. మీరు ఎంత దేవుని సేవకుడి కోసం ప్రార్థన చేసి ఆదుకొని అడ్డుపడి మధ్య పడతారో అంతగా దేశంలో విజయాలు నమోదు చేయబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సంఘం గెలవాలి, అమాలేకీయులు ఓడిపోవాలి, శత్రువు తలదించుకోవాలి. యెహోవా నిస్సి అని దేవుని కీర్తి దేశమంతా చాటించబడాలి అంటే 1 ఏర్పరచబడిన యుద్ధ సన్నద్ధుల దేవుని కావాలి. 2 ప్రార్థించే వ్యక్తుల దేవుడు కావాలి. 3 బరువెక్కిన చేతుల్ని, నాయకుడిని అర్థం చేసుకుని ఆదుకునే ఇద్దరు కావాలండి. అంటే లక్షల మందిని ఓడించాలంటే ఇద్దరు చాలండి. హల్లెలూయా. ఈ చర్చిలో కూడానండి, ఏ పరిచర్య కానండి, వేల మంది వచ్చి కూర్చుంటే కాదండి. దేవుని సేవను ఆదుకునే ఇద్దరు లేస్తే, ఒక్కడు లేస్తే, ఒక అకుల ప్రిస్కిల్ల వస్తే, ప్రాణమునకు తెగించేవారు వస్తే, ఒక అరిమతి అని యోసేపుల తెగించేవాడు వస్తే, ఆ ఒక్కడే చరిత్ర తిరగ రాస్తాడు. ఆ ఒక్కరి ద్వారా సంఘం ఉజ్జీవించబడుతుంది. ఆ ఒక్కరే మాదిరిగా ఉండబోతున్నారు. ఆ ఒక్కడికి రాత్రి నీవే ఉండాలి, ఆ ఒక్కడివి నీవే కావాలి. కోరేషు మనస్సును యెహోవా రేపగా, ప్రేరేపించగా, పురిగొల్పగా కోరేషు లేచి దేవుని సన్నిధానానికి, దేవుని పట్టణానికి ఎంత కావాలో అంతటిని సమకూర్చాడు. ఈ రాత్రి మన మనసులు రేపబడును గాక, పురుకొల్పబడును గాక, మండించబడును గాక, ఉద్యమం వచ్చును గాక, మనము తడదబడును గాక. కోరేషు రేపిన దేవుడు మనల్ని రేపబోతున్నాడు. హల్లెలూయా. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి. చదవద్దండి. ఎబ్రీ 6:10 ఉంటుంది, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును దేవుడు మర్చిపోవడానికి ఎంత మాత్రమును అన్యాసిన దేవుడు కాడు. ఏంటి ఇన్నిసార్లు కదా అండి, అన్నిసార్లు కదా అండి, మొన్న కదండి, నిన్న కదండి, చెయ్యాదుకున్నాను, కాలు జారిపోకుండా కాపాడినాను, తల పగిలితే పట్టుకున్నాను, నేనే ముందండి అనుకుంటాం. ప్రభు అంటాడు, నువ్వు ఎన్నిసార్లు సంఘములో నీవు ఆదరించే పరిచర్యలో ఉన్నావు, సహకారంగా ఉన్నావు, నా దేవుడు నీ సేవల్ని మర్చిపోయే దేవుడు కాడు, ఆయన అన్యాయం చేసేవాడు కాడు. తప్పక దేవుని జీవితంలో నూతన కార్యాన్ని ఆవిష్కరించబోతున్నాడు. ఆమేన్. ఆఖరి మాటని ముందుకెళ్ళి ముగిస్తాను. అదే నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో వచనం 13 అండి. నిర్గమకాండం 17:13. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఆమేన్. అప్పుడు యెహోవా మోషే, అప్పుడు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును గెలిచాడు. అమాలేకు ఓడిపోవాలి అంటే నీ కత్తి వాడేనిది కావాలి. జంగుబట్టిన కత్తి, వాడని కత్తి, మొండి కత్తి, వచ్చని కత్తి, ఒక శత్రుగుండ్లో దిగబడిన కత్తి నీకుంటే ఆ మొండి కత్తిలో పారేద్దాం. నీ కత్తిని పొదిని పెట్టే రాత్రి ఈ రాత్రి. అంటాడు, నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కుంటాడు. నీ బట్ట నమ్మేసి కత్తి కొనుక్కో. ఆ కత్తి ఎలాగ ఉండాలి? వాడగలిగిన కత్తి కావాలి. శరీరమును గెలవాలి అంటే వాడైన కత్తి కలిగిన వాడు కావాలి.
గొల్యాతును ఖండించాలి అంటే, గొల్యాతు శిరస్సును ఛేదించాలి అంటే వాడి అయిన ఖడ్గం, జారైన ఖడ్గం, రెండంచుల వాడి అయిన ఖడ్గమును పట్టుకునేవాడు ప్రభు కావాలి. ఈ సంఘములో దేవుని కొరకు గండ్రగొడ్డలు లేవాలి. ఆమేన్. యుద్ధాయుధములు కావాలి. ఆయన అంబుల పొదలో దాయబడిన ఒక బలమైన యోధుల దేవుని కావాలి. అది జరగాలి అంటే 4వది, 1 ఏర్పరచబడిన వారు, 2 ప్రార్థించిన వారు, 3 ఆదుకునేవారు, 4 కథన రంగములో యుద్ధము చేసేవారు. ఏర్పరచబడాలి, ప్రార్థన చేయాలి, ఆదుకోవాలి. ఈ 3 చేసి కూర్చుంటే యుద్ధం విజయం రాదు. ఈ 3టితో పాటు మనము యుద్ధ రంగంలోనికి అడుగు పెట్టి కత్తె దూసి యుద్ధమాడాలి. వెనుకంజ వెయ్యకుండా మరణం దాపరించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ముందుకు దూసుకెళ్తే మన కత్తి వాడి చేత శత్రువు ఓడిపోబోతున్నాడు, శత్రువు తలదించుకోబోతున్నాడు. ఈ రాత్రి 4వదిగా పోరాడేవారు కావాలి, యుద్ధములు చేసేవారు కావాలి. దేవుని కొరకు నిలిచి దేశములో దురాత్మల సమూహముతోన, అంధకార శక్తులతోన, చీకటి శక్తులతోన పోరాటములను సల్పి విసిలిపోకుండా దేవుని కొరకు రోషం కలిగి సర్వం కవచాన్ని ధరించుకొని గెలుపును తెచ్చి యోధుల దేవుని కావాలి. సంగమా, 4వదిగా మనం పోరాటములో ఉన్నామా? యుద్ధాలు మనం చేస్తున్నామా? యుద్ధం వద్దు, విజయం కావాలి. కష్టం వద్దు, ఆశీర్వాదం కావాలి. సుఖం కావాలి, కానీ దానికి ముందు బాధ వద్దు. అలాగైతే కుదరదు. ఏర్పరచబడిన వారు ఉండొచ్చు, ప్రార్థించేవారు ఉండొచ్చు, సహకారం ఉండొచ్చు. వీళ్ళతో పాటు యుద్ధమాడే గుంపు కూడా లేవాలి. కత్తె పట్టుకొని యుద్ధం. ఆమేన్. అపవాది వచ్చాడు ప్రభు ఉపవాసం చేస్తున్నప్పుడు. ప్రభు కిందకు దూకే అన్నాడు. ప్రభు ఏమన్నాడు చెప్పండి, ముగిస్తాను, అయిపోయింది. ఏమన్నాడు? వాక్యాన్ని కోడ్ చేశాడు ఆయన, లేఖనాన్ని చూపించాడు అపవాది. రాళ్ళు రొట్లుగా చేసుకొని తినేమన్నాడు. నా కాలుకు మొక్కే అన్నాడు అపవాది. ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్య ప్రభు వారు వాక్యాన్ని చూపించి, పాత నిబంధన లేఖనాన్ని చూపించి కత్తి వాడి చేత నా ప్రభు సాతాను గెలిచాడు. లేఖనం ఇలాగ చెప్పింది కదా అని వాక్యమే చూపించాడు. ఈ రోజున సంఘం గెలవాలి అంటే సంఘం అదనైన ఖడ్గాన్ని ధరించాలి, కత్తె వాడి కావాలి. మనందరము యుద్ధములను చేసేవారం కావాలి, పోరాటములు చేయవారం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కథన రంగంలో కాలు దువ్వేవారు కావాలి. ఎఫ్రాయిం వలె వెన్ను చూపించి పారిపోయే పిరుకోల ప్రభువుకు అక్కర్లేదు. పిరికివారు నరకంలో త్రోసిపడతారు. పిరుకోలొద్దు, ధైర్యవంతుల ప్రభువు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యంగా ఉండేవారు దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో మనందరం కూడా కత్తి వాడి చేత ఏం చేయాలి చెప్పండి? అపవాదిని ఓడించాలి. ఆమేన్. అక్కడ ఒక మాట చెప్పి ముగిస్తానండి. 17వ అధ్యాయంలో వచనం 10 అండి. 17వ అధ్యాయంలో వచనం 10. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. హల్లెలూయా. యెహోషువ వెళ్ళి యుద్ధమాడేలేదండి. బాధ్యత రాగానే కత్తి పట్టుకుని వెళ్ళిపోలేదండి. యెహోషువ యుద్ధం చేయడానికి కత్తి పట్టుకి కిందకి వెళ్ళినప్పుడట మోషే తనతో చెప్పినట్లుగా యుద్ధమాడినాడు. గెలుపు రావాలి అంటే నాయకుడి మాట వినాలి. మనకు తోచింది, మనకు కలిగింది, బుర్రలో పుట్టింది, వాళ్ళు చెప్పింది వింటే మనం ఓడిపోతాం. నీ ధోని నిండాలి అంటే ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఓడిపోయాను, అయినను నీ మాట నేను వింటాను. ఆమేన్. నీ మాట చొప్పున చేస్తాను నువ్వు అనుకుంటే నీ ధోని నిండుతుంది. ఎండిపోయిన ఎముకలు లేచిపోతాయి, జీవం కలుగుతుంది, కదలిక వస్తుంది, జీవాన్ని దేవుడు పంపిస్తాడు. ఎప్పుడు? యెహోవా ఆజ్ఞాపించినట్లు ప్రవచిస్తేనే, నాయకుడు చెప్పినట్లు యుద్ధం ఆడితేనే. యెహోషువ కాలు ఇలా పెట్టు, కత్తి ఎలా పెట్టు, కత్తి ఎలా పెట్టు, కత్తిని ఎలా గుచ్చుకు వెళ్ళు, ఎవరు వచ్చినా సరే కత్తిని ముందుకు ఆడించు అని ఏ రీతిగా మోషే చెప్పినాడో మోషే చెప్పినట్లు యెహోషువ యుద్ధమాడగా గెలిచాడు. హల్లెలూయా. యుద్ధం రాకపోవచ్చు, కానీ నాయకుడు ఏం చెబుతాడో ఆ కథన రంగంలో నువ్వు వెళితే తప్ప గెలుస్తావు. లేరా
ఒకటి రెఫీదీము అనగా విశ్రాంతి స్థలం. దాని తర్వాత సీనాయి అనుభవం ఉంది. ఆ సీనాయి మీద దేవుడు మాట్లాడి పలకలను ఇస్తాడు. అది పొందకుండా కింద నొక్కడానికి ప్రయత్నం చేస్తే సాతానుడు దేవుడు వారిని విజయమిచ్చి పడుకున్నాడు. యెహోవా నిస్సి అని దేశం అంతా మారుమోగింది. దేవుని గెలుపును లోకం చూడాలి అంటే, సంఘం గెలుపుని ప్రపంచం కాంక్షించాలి అంటే ఏర్పరచబడిన వారు, ప్రార్థించేవారు, సహకరించేవారు, యుద్ధములో పోరాటం చేసేవారు దేవుడు కావాలి. ఈ 4 గుంపులు సంఘములో ఉంటే ఆ సంఘం జయించే సంఘంగా మారుతుంది. ఇంకా సంఘాన్ని ఎవరు ఆపలేం, ఆ పరిచర్ని ఎవరు ఆపలేం. అది 2 ఉన్నారా 3 అనవసరం, వాళ్ళే ప్రపంచానికి తెలియజేస్తారు. ఆమేన్. ఒక రోజున సాతానుడు వచ్చి ఒక పూరి గుడిసెలోనికి వచ్చి దూరి లోపలికి వెళ్ళడం ప్రయత్నం చేస్తూ ఉంటే, లోపల 10 మంది ప్రార్థన చేస్తున్నారు గుడిసెలో. పాస్టర్ గారు విశ్వాసం చేస్తూ ఉంటే లోపలికి రాలేకపోతున్నాడు, బయటికి పోతున్నాడు. పాస్టర్ గారు దర్శనంలో చూసి, సాతానా బయటికి పో, ఎందుకు ఇక్కడికి వస్తున్నావు అని అంటే, మామూలుగా వచ్చాను, మీ సంఘానికి పాడు చేద్దామని వచ్చాను. మా ఊర్లో పెద్ద చర్చలు ఉన్నాయి కదా, బాల్కనీ చర్చలు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, 1000 మంది ఉన్నారు. అక్కడ వెళ్ళు, వారిని పాడు చేసుకో. మేము లేక ఈ చిన్న స్థలం కొనుక్కొని పాత వేసుకున్నాం, మన ఎందుకు దాడి చేస్తావంటే అంటాడు సాతానుడు, అవన్నీ నావే. కానీ ఇది మాత్రం నాది కాదు. ఇక్కడ ప్రార్థన ఉంది, ఇక్కడ విశ్వాసం ఉంది, ఇక్కడ భారం ఉంది. నేను రాలేకపోతున్నాను. అవును, ఈ సంఘంలో ఇలాంటి అనుభవాలు కావాలి. శత్రువు పారిపోవాలి, అమాలేకీయులు ఓడిపోవాలి, కత్తె వాడి చేత నువ్వు గెలవాలి, యుద్ధం ఆడాలి, నీ కత్తె దుయ్యాలి, వెనకంజ వేయొద్దు, నువ్వు ముందుకు సాగి ఈ రాత్రి దేశాన్ని గెలిపించాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకడు కావాలి. యెహోషువగా ఉంటావా? ఏర్పరచబడిన వాడిగా ఉంటావా? చేతులపైకెత్తే మోషేగా ఉంటావా? ఆదుకున్న అహరోను ఊరుగా ఉంటావా? ఈ రాత్రి ఇలాంటి గుంపులో నువ్వు ఉంటే నీవే నీ ప్రజల క్షేమాన్ని చూస్తావు. అయితే కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభు సంధానంలో ఒక తీర్మానం చేసుకుందాం. బిడ్డారా, అందరం కళ్ళు మూసుకుందాం, మోకరించి ఒక్క 2 నిమిషాలు. దైవజనులు సమయం చెప్పారు, నేను టైంకి వారికి ఇచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి. చేతులు 2 పైకెత్తి. తరువాత వారు వచ్చారు. బండ నుండి నీళ్లు త్రాగిన తరువాత వచ్చారు. దాహం తీరిన తరువాత వారు వచ్చారు. వచ్చిన వారు ఏశావు సంతానం, శరీర సంబంధులు. వాళ్ళు రెఫీదీములో ఉండగా, విశ్రాంతిలో ఉండగా, సీనాయికి వెళ్ళకుండా, సీనాయిలో 40 రాత్రింబగళ్ళు మోషే ప్రార్థన చేయకుండా ఆపుదామని వచ్చారు. ఇప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు. యెహోవా నిస్సి అని శబ్దం వినబడింది. అందరూ ఒకసారి చెబుతారా? యెహోవా నిస్సి అని గట్టిగా, యెహోవా నిస్సి అని చప్పట్లు కొడుతూ, యెహోవా నా ధ్వజం, యెహోవా నా విజయం, యెహోవా నా ఖేడం, యెహోవా నా బలం, యెహోవా నా ధైర్యం, యెహోవా నా అభిషేకం, యెహోవాయే నా విజయానికి కారణం. మొదటి యుద్ధం, మొదటి పోరాటం. ఏం చేయాలో తెలియదు, కత్తె వాడుక లేదు, యుద్ధం వాడుక లేదు. ఏర్పరచబడిన వారు కావాలి, పిలుపు కలిగిన వారు కావాలి, భారం కలిగిన వారు కావాలి. నీ గిరుడు చెరిగిపోవాలి, హద్దులు దాటి దేవుని సేవార్థమై రగిలిపోవాలి, మండించబడాలి, దూసుకుపోవాలి. దేశమంతా ఈ సత్య సువార్త సునాదాన్ని మనమే మ్రోగించాలి. కొండ శిఖరమెక్కి చేతులు 2 పైకెత్తి, సమస్యల వలయంలో ఉన్న మాకు విడుదల కావాలి అని కన్నీరు కార్చే ఒక మోషే కావాలి, ఒక మోషే లేవాలి. చేతులు బరువెక్కిపోతున్నాయి, చేతులు భారమైపోతున్నాయి, కిందకి దించేస్తున్నాడు.
బిడ్డా, ఎన్ని భారములున్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా నువ్వు తెల్లవారే లేవాలి, ప్రాతకాలమే లేవాలి, వేకువనే లేవాలి, ప్రార్థన చేయాలి. నది ప్రవాహం వలె నీ కన్నీరు పారనివ్వాలి. ఇటు అటు నాయకుడు చేతులు బరివెక్కిపోతే అహరోను హూరులు ఆదుకుంటున్నారు. ఫీబే ఆదుకుంది, ఎపఫ్రోదితు ఆదుకున్నాడు, ఒనేసిఫోరు ఆదుకున్నాడు, తీతు ఆదుకున్నాడు. అవును, ఈ రాత్రి ఎల్ షడ్డై పరిచర్లలో సేవకుడి చేతులు బరువెక్కితే ఇటు అటు నిలబడేవారు కావాలి, నిలకడగా ఉండేవారు కావాలి. యేసు వచ్చు వరకు ఈ సంఘమును విడవకుండా సంఘములోనే సాగుతూ సేవకుడితోనే ఉంటూ నడిచేవారు లేవాలి. యుద్ధములో గెలవాలి, నీ అప్పులు తీరిపోవాలి, నీ భర్త మారాలి, కుటుంబంలో మార్పులు రావాలి అంటే నీ కత్తె వాడి కావాలి, నీ కత్తె జారు కావాలి. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, అభ్యాసం చేయాలి, వాక్యం వెళ్ళాలి. నీకు నచ్చినట్లు యుద్ధం ఆడొద్దు, నీకు తోచినట్లు ప్రవర్తించవద్దు, నీకు జ్ఞానం ఉంది అని వెళ్ళిపోవద్దు, ఓడిపోతావు. మోషే చెప్పినట్లు యెహోషువ యుద్ధమాడినాడు. నాయకుడి మాట విందాం. యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గమని, గిద్యోను సైన్యం వలె దూసుకుపోయేవారు దేవునికి కావాలి, నాయకుడు అప్పుడు వెళ్ళేవారు కావాలి. రాత్రంతా వల వేశాం, ఒక చెప్పలేదు, అయినను నీ మాట మేము వింటాం, నీ మాట మేము వింటాం, నీ మాట మేము చేస్తాం, మా వల వేస్తాం. లోతుగా వెళ్ళమంటే, ముందుగా వెళ్ళమంటే, మమ్మల్ని దుమకేయమంటే, మునగమంటే నువ్వు ఏమి చెప్పినా కాదనకుండా చేస్తాము ప్రభు అని అనగానే వారి ధోనులు నిండిపోయినాయి. నీ కుటుంబం నిండాలా? ఆర్థిక సంక్షోభాలు పోవాలా? ఒంట్లో ఆరోగ్యం కావాలా? ఇంట్లో నెమ్మది కావాలా? విస్తారమైన చేపల రాసి నిన్ను ముంచెత్తాలా? అయితే నువ్వు దేవుని మాట వినాలి, ప్రభు స్వరం వినాలి. నీ కత్తె పదునుపోయింది. వారానికి ఒకసారి బైబిల్ చదువుతావు, భయం వేస్తే బైబిల్ చదువుతావు, కష్టం ఉంటే బైబిల్ తీస్తావు, బైబిల్ పక్క పెట్టేస్తున్నావు, బైబిల్ మానేస్తావు. లేవండి, గ్రంథాన్ని ధ్యానించండి, తనివి తీరా తినండి, ఈ పుస్తకాన్ని తినండి, అధ్యయనం చేయండి, లేఖనాల పరిశోధన చేయండి, మహోన్నతిని విద్యను నేర్చుకోండి. ఇలాగున వారు అమాలేకీయులు గెలిచారు. బలిపీఠముల కట్టి యెహోవా నిస్సీ అని దేశమంతా ఒక శబ్దం వినబడుతుంది. అందరూ చెబుదాం, యెహోవా నిస్సీ అని, యెహోవా నిస్సీ అని గట్టిగా చప్పట్లు కొడుతూ నీరాక నిజమయ్య దేవా, హృదయం బునర్పింతు నయ్యా, నా హృదయం బునర్పింతు నయ్యా, నీరాక నిజమయ్య దేవా, నీరాక
నిజమయ్య దేవా హృదయం పునఃపిల్తునయ్యా నా హృదయం పునఃపిల్తునయ్యా నీరాక నిజమయ్య దేవా అంతే ఆమేన్. ఒక తీర్మానం చేసుకున్నాను, శత్రువుని గెలవడానికి మనం కత్తిని వాడి చేద్దాం, పదిని పెడదాం, కొండ శిఖరానికి ఎక్కుదాం, దేవుని కర్ర పట్టుకుందాం, ఏర్పరచబడదాం, సిద్ధపడదాం, గిరిలోని బయటికి వద్దాం. పలువాలు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. పరమాత్ముడా నన్ను పరికించవా, పరమాత్ముడా నన్ను పరికించవా. ఈ రాక నిజమయ్య దేవా హృదయం పునఃపిల్తునయ్యా నా హృదయం పునఃపిల్తునయ్యా ఈ రాక నిజమయ్య దేవా. ముగించుకుందామండి, ప్రజలను పాడదాం. జారిపోయావా, ఎక్కడో ఉండిపోయావా, భారం లేకుండా ఉండిపోయినావా, రా అమాలేకీయులను వడుతాం, రా సంఘాన్ని గెలిపిద్దాం, రా చేతులను ఆదుకో, దేవుని కన్నా పట్టుకో. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దామండి, మార్పును కోరి విజయాన్ని ఆకాంక్షించి let me pray to our God. Thank you Lord. నిన్ను వీడి నేను మనలేను స్వామి, బలహీనుడను నేను దేవా. నిన్ను వీడి నేను మనలేను స్వామి, బలహీనుడను నేను దేవా. బలవంతుడా నన్ను బ్రతికించవా, బలవంతుడా నన్ను బ్రతికించవా. ఈ రాక నిజమయ్య దేవా హృదయం పునఃపిల్తునయ్యా నా హృదయం పునఃపిల్తునయ్యా ఈ రాక నిజమయ్య దేవా హృదయం పునఃపిల్తునయ్యా నా హృదయం పునఃపిల్తునయ్యా. నిన్ను వీడి నేను మనలేను స్వామి, బలహీనుడను నేను దేవా. నిన్ను వీడి నేను మనలేను స్వామి, బలహీనుడను నేను దేవా. బలవంతుడా నన్ను బ్రతికించవా.
బలవంతుడా నన్ను బ్రతికించవా, నీరాక నిజమయ్య దేవా, హృదయం బునయ్యా, హృదయం బునయ్యా, నా హృదయం బునయ్యా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఇక్కడ అనేక మందిని నమ్మకమైన వారు ఎస్ ప్రభు లేపుతున్నాడు. ఎస్ ఓ మై గాడ్, ఎస్ ప్రార్థించే అభిషేకం ఈ రోజు నుండి నువ్వు గొప్ప ప్రార్థన పరుడుగా దైవజనుడు నోటి నుంచి మాట బట్టి దేవుడు నిన్ను ఈ రోజు స్థిరపరుస్తున్నాడు. పొందుకున్న అభిషేకం అయ్యా. దైవజనుడు ద్వారా దేవుడు ఈ రోజు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దైవజనుడు ఎందుకు తీసుకొచ్చాడంటే నిన్ను ఆశీర్వదించడానికి, నీ స్థితి తెలియపరచడానికి, ఇదిగో నిన్ను హద్దులు దాటి పంపించడానికి. నువ్వు హద్దులు దాటిపోతున్నావు, నువ్వు రాష్ట్రాలు దాటిపోతున్నావు, దేశాలు దాటిపోతున్నావు, దేవుడి పని కొరకు విజయాన్ని చూడబోతున్నావు. నీ కత్తి పదుని పెట్టుకో దేవుని బిడ్డ, నీ కత్తి పదుని పెట్టుకో. నువ్వు ఎక్కడ ఉండవు, నువ్వు ఎక్కడ ఉండవలసిన వ్యక్తివి కాదు, దాటి వెళ్ళే వ్యక్తివి. ఎస్, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడు. ఎస్, విజయాన్ని చూడబోతున్నావు, శత్రువును పట్టుకోబోతున్నావు, శత్రు సైన్యాన్ని నాశనం చేయబోతున్నావు. దేవుడి అభిషేకం ఇప్పుడే దైవజనుడు ప్రతి ఒక్క మాట ప్రకారమైన అభిషేకం, 4 యొక్క మాటలలో ఉన్న ప్రతి ఒక్క తాత్పర్య అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు పొందుకోండి. సర్వశక్తి దేవుడితో ఉన్నాడు. ఈ భూమి తలకందులు చేసేవారు ఇక్కడ నిన్ను లేపడుతున్నారు. సాతాను రాజ్యాన్ని నాశనం చేసేవారు, దేవుని రాజ్యాన్ని స్థాపించేవారు. మరొకసారి తీర్మానం తీసుకో, మరొకసారి తీర్మానం తీసుకో. ఈ రోజు నుండి మంచం మీద ప్రార్థన కాదు, ఈ రోజు నుండి బద్ధకమైన ప్రార్థన కాదు, ఈ రోజు నుండి ఏదో చెయ్యాలని ఆచారమైన ప్రార్థన కాదు. ఈ రోజు నుండి నువ్వు శక్తివంతమైన ప్రార్థన చేయబోతున్నావు అంటే అభిషేకం దేవుడికి ఇచ్చాడు.
పరిశుద్ధుడా, మరొక్కసారి మేము స్తుతిస్తున్నాం. అద్భుతకరంగా తండ్రి దినాన్ని మా మధ్యన నీ దాసులను వాడుకున్న విధం బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసుల్లో పడి అయ్యా నువ్వు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఇక్కడ సంఘాన్ని బలపరిచినందుకు స్తోత్రాలు అయ్యా, బాధ్యత తెలియపరిచినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ ప్రతి ఒక్కరు హూరు వలె హారూను వలె ఉండును గాక, ప్రతి ఒక్కరు యెహోషువ వలె అయ్యా తండ్రి విజయాన్ని చూదురు గాక. ప్రతి ఒక్కరి బలపరిచయ అయ్యా, మోషే వంటి నాయకత్వం స్వభావం దైవజనుడైన నాకు మాకు దయచేయండి అయ్యా. నీ వైపు చేతులైతే భాగ్యం మాకు దయచేయండి. ఓ కృప చూపించు అయ్యా. ఈ దినాన్ని వాక్యం చెప్పిన దాసుడు మను మనోహర్ గారిని ఈ ఆత్మతో నింపండి, ఇంకా బహుబలంగా వాడండి. ఎండిపోయిన ఎముకల దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళి ఆయన నోట మాట బట్టి ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని తీసి గొప్ప సైన్యాన్ని తయారు చేసావు. అట్టి అభిషేకం ఇప్పుడే మధు మనోహర్ గారి మీద వచ్చును గాక. ఇంకా అనేక మందిని బలపరిచే అభిషేకం. అదేవిధంగా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఎవరే బలహీనతల్లో ఉన్నారో, ఎవరైతే గిద్యోనులాగా తన పిరికితనంతో ఉన్నారో, ఎవరైతే తండ్రి ఎక్కైలాగా నీకు మరుగై తాగుతామని చెట్టుకున్నారో అటువంటి వారందరిని నువ్వు పిలుస్తున్నావు. ఈరోజు ప్రతి ఒక్కరిని నువ్వు కావాలని కోరుకుంటున్నావు. ఈరోజు ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి అయ్యా. నీ బిడ్డలు ఉజ్జీవపరచండి, నీ మహిమతో నీ బిడ్డలు నింపండి. ఇక్కడున్న ప్రతి బిడ్డలో పని చేస్తున్న ప్రతి ఒక్క పాపపు ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు యేసు నామములో ఈ బిడ్డలు విడిచిపెట్టి పాపలాగమిస్తూ సాతాను కట్టిన ప్రతి ఒక్కరి మీద కాడి యేసునామములో విరిగి పావును గాక. బలహీనులు యేసునామములో బలపరచబడుదురు గాక. దేవుని ప్రేమతో ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. యేసు క్రీస్తులో ఇక్కడున్న ప్రతి ఒక్కరు రోగాలు పాపలాగమిస్తున్నారు. కుటుంబాలు ఆవరించిన చీకటి శక్తులు యేసునామములో పాపలాగమిస్తున్నారు. ఇక్కడున్న వారి యొక్క బిడ్డలు, భక్తులు, భార్యలు ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బలపరచబడి సమాధానంగా ఉందురు గాక. ఎవరు కుటుంబంలో ఇంకా ఎవరు మారలేదు వారికి యేసునామములో ఇప్పుడు మారుమనసు ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందాలి అయ్యా. సంఘము నీది, బిడ్డలు నీ బిడ్డలు అయ్యా. దైవజనులు మీ చేతులకే నీ బిడ్డలను అప్పగిస్తున్నాం తండ్రి. నీకు స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ స్వాదులు పరచుకోండి. దాసుడు బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం అయ్యా. తన పరిచర్యను దీవించు, తన బృందాన్ని ఆశీర్వదించు. ఆయనకి నమ్మకమైన వారిని దయచేయండి, ఆయన యొక్క చేతులు బలపరచేవారిని దయచేయండి, ఆయనకి సహకారంగా ఉండేవారిని దయచేయండి. దీవించండి, దాసుని ఆశీర్వదించు. మనోహర్ గారిని తన భార్య బిడ్డలు మరొకసారి రక్తల భద్రపరుస్తున్నాం. ప్రత్యేకించి తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. తన కళ్ళతో తన బిడ్డలు పరిచర్య చేయటం చూదురుగాక. ఓ ఆ బిడ్డల మీద దేవుని అగ్ని విడుదల చేస్తున్నాం. దేవా బలపరచండి, తన కుటుంబాన్ని సంఘాన్ని అభివృద్ధి పరచండి. అదేవిధంగా తండ్రి ఈ దినానికి చేరు ప్రతి ఒక్కరి మరొకసారి చేతులకు అప్పగిస్తూ అయ్యా ఈ దినాన్ని వంటలు ఆహారాన్ని ప్రిపేర్ చేసిన కుటుంబాలు ఆ బిడ్డలందరినీ దీవించు. ఆహారాన్ని యేసు రక్తంలో భద్రపరుస్తున్నాం, దాన్ని పరిశుద్ధపరచండి. అది మా అందరికి సమృద్ధిగా సరిపడానికి సాధించండి. తింటుండగా శక్తి బలం దయచండి. ఆ దేశంలో ప్రతి క్రైస్తవ సంఘములో అయ్యా ఇంతకన్నా ఉజ్జీవాన్ని దయచండి. దాసుని ఇలాంటి దాసులు అనేక సంఘాలకు పంపించి సంఘాలు బలపరచండి. స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తూ తండ్రి నీకు మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, రోజు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులుగా నాశనం కలుగును గాక. ఆ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసం, దీవెన, ప్రార్థనా శక్తి, పరిశుద్ధత, నడిపింపు చేరిన మనకు సకల పరిశుద్ధులకి దైవజనుడైన మధు మనోహర్ గారికి, తన కుటుంబానికి, తన బంధు వర్గానికి, అదేవిధంగా తన యొక్క బృందానికి
సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎప్పుడు సదా తోడేండి క్రీస్తు రాకడికి సిద్ధపరచును గాక.